ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మని కార్లో పెట్టే వస్తాను. మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం బళ్ళారే. ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి? నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవి ఇలా పడేయండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడింది దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా. చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో. నేను ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు, నువ్వు అక్కడున్నావు. మింగేసావా? అయ్యి బాబా అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం మొత్తం కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుని తింటే ఎలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కరవరా బాబు, ఈ చెవిటి మేళలతో చచ్చిపోతున్నాం. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళ 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూర్తి చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు,
ఓరి నాయనో పిచ్చికో. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుకో. చిన్నక్క. బాస్ మీరు తాగింది విస్కీ కాదు బాస్. విషమైనా భరిస్తాను రా. సారీ బాస్, మీరు తాగింది విస్కీ కాదు, విషము కాదు, తినాలి బాస్. ఓకే, ఈ ఆవేశంలో ఏ అయినా పర్వాలేదురా, తాగుతాను. బాస్, రక్షదాడి తెలిసింది బాస్. రే, ఎంత మంచి వార్త తెచ్చావురా. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. కమ్ ఆన్, టేక్ దిస్. అమ్ముకో. గో. డార్లింగ్, మన ఇద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్. దానికి చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో, నో ప్రాబ్లం. ఎస్, లుక్ ఎట్. గంటల కొద్దీ నీ మోహన్ చూడాలంటే పరమ బోర్ కావాలి. మా తల్లే, ఇక్కడ చచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్? ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు వచ్చేట్టుగా నాతో రావాలి. ఆ సరేగాని ఆ బకర్రగాడెవరు? వాడొక కంటి పేషెంట్. కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష! నో, నో, అసిస్టెంట్! మీరు ఏ స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే వాటికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే? మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లీవ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అలా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఈమెయిల్ అయితే ఆయనకు బీమెయిల్, బ్లాక్ మెయిల్. రేయ్, నిన్ను కెలగడం నాదిరా బుత్తక్కువ. మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రాంపేరి మీనాక్షి మిఠాపాన్.